వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకవైపు భారతదేశంలో భానుడి భగభగలతో జనం అల్లాడిపోతుంటే పొరుగు దేశం చైనాను మాత్రం జలప్రలయం ముంచెత్తుతోంది. గత కొన్ని రోజులుగా చైనాలోని పలు ప్రావిన్స్లలో కురుస్తున్న రికార్డు స్థాయి కుండపోత వర్షాలు, వరదల కారణంగా అక్కడి వాతావరణం పూర్తిగా అతలాకుతలమైంది. ఈ బీభత్సం వల్ల ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా వరద నీటిలో గల్లంతయ్యారు. నదులు ఉప్పొంగి సిటీలను ముంచెత్తుతూ ఉండటంతో ఆర్మీ రంగంలోకి దిగి భారీ స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టింది. చైనాను వణికిస్తున్న ఈ వరద విపత్తు పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రకృతి విపత్తుల ధాటికి చైనాలోని పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం చెరువులను తలపిస్తున్నాయి. ఈ వారం ప్రారంభం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జనం ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వరద ఉధృతికి ఊళ్లకు ఊళ్లే నీట మునిగిపోగా ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఇప్పటి వరకు 22 మంది చనిపోయినట్లు అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. చైనా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదం గ్వాంగ్జీ ప్రావిన్స్లో చోటు చేసుకుంది. పొలాల్లో పనిచేసి వ్యవసాయ కార్మికులను తీసుకెళ్తున్న ఒక పికప్ ట్రక్కు ప్రవాహ తీవ్రతకు ఒక్కసారిగా ఉప్పొంగిన నదిలో కొట్టుకుపోయింది. ఈ దారుణ ఘటనలో ట్రక్కులో ఉన్న 10 మంది అక్కడికక్కడే జలసమాధయ్యారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే చైనా సైన్యం, లోకల్ ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్స్ అలర్ట్ అయి వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఏకంగా 24,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు గ్వీజౌ ప్రావిన్స్లో మే 19న వాతావరణం మరింత భయంకరంగా మారింది. అక్కడి డుయున్ నగరంలో కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 310 మిల్లీమీటర్లకు పైగా ఆల్ టైమ్ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇంతటి భారీ వర్షాన్ని తట్టుకోలేక స్థానిక జియాంగ్ నది తన గట్లను తెంచుకుని ఉగ్రరూపం దాల్చింది. పొంగి పొల్లుతున్న నదీ జలాలు ఒక్కసారిగా డుయున్ నగర వీధుల్లోకి దూసుకురావడంతో సిటీ మొత్తం సముద్రంలా మారిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులపై పార్క్ చేసి ఉన్న కార్లు, జీపులు వరద నీటి ప్రవాహానికి కేవలం చిన్నపిల్లల బొమ్మల్లా తేలియాడుతూ కొట్టుకుపోయాయి. చాలా చోట్ల వందలాది వాహనాలు పూర్తిగా నీటిలోనే మునిగిపోయి కనిపించాయి. ప్రస్తుతం చైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కంటిన్యూ చేస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని బోట్ల సహాయంతో కాపాడుతున్నారు. గల్లంతైన 20 మంది కోసం హెలికాప్టర్లతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాబోయే 2 రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటూ చైనా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రజలు ప్రాణాల గుప్పెట్లో పెట్టుకుని గడుపుతున్నారు.